నాగర్ కర్నూలుకి వెళ్దాం ఒకసారి. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీగా మీరు అక్కడ బరిలో దిగారు, పోటీ చేశారు. ఎట్లుండబోతున్నాయి ఫలితాలు, ఏం ఆశిస్తున్నారు? తెలంగాణ గెలవబోతున్నది. ఉమ్, ప్రవీణ్ కుమార్ తప్పకుండా గెలుస్తాడు అనుకో. ఓకే. బరాబర్ గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు చాలా కుట్రలు చేసిండ్రు, కాలేజీల్లో డబ్బులు వంచిండ్రు, మద్యం పంచిండ్రు. ఉమ్, ఇక బీజేపీలు నా మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలి, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. అన్నీ చెప్పిన నాకు తెలిసినంత వరకు నాగర్ కర్నూలు ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు, ప్రవీణ్ కుమార్ వైపే ఉంటారని నాకు ప్రగాఢమైన విశ్వాసం. కానీ అసెంబ్లీ ఎన్నికల వేరు, లోక్సభ ఎన్నికల వేరు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం. ఇక్కడ లోక్సభలో ప్రధానమంత్రిని ఎన్నుకొని ఎన్నిక గ్రామ స్థాయిలోకి మోడీ ఫేస్ వెళ్ళిపోయిందని ఒక చర్చ మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఒక చర్చ జరుపుతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఏ స్థానంలో ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు? బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండబోతుంది. బీఆర్ఎస్ మంచి సీట్లు రాబోతున్నాయి. ఒక నివురుగప్పున నిప్పులా ఉంది. కాంగ్రెస్ మోసం చేసిందన్న విషయం ప్రజలు గుర్తించండి. బీజేపీ రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు చేస్తుందన్న విషయం చదువుకున్న అందరు వర్గాలు గుర్తించండి. అందుకొరకు అందరు అనుకున్నట్టుగా బీజేపీతో ప్రచారం చేసుకుంటుంది. మాకు నార్త్ ఇండియాలోనే దిక్కులేదు బీజేపీకి. ఇప్పుడు సౌత్ ఇండియా కూడా అదే పరిస్థితి ఉండబోతున్నది. తప్పకుండా బీఆర్ఎస్కు మంచి సీట్ రాబోతుంది. కాంగ్రెస్ పరిస్థితి నేను చెప్పలేను, కానీ బీఆర్ఎస్కి మాత్రం మంచి సీట్ రాబోతుంది. ఓకే. సో ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు ఈసారి. తెలంగాణ ప్రజలు అడుగుపెట్టబోతున్నారు ప్రవీణ్ కుమార్ రూపంలో. తెలంగాణలోని నిరుద్యోగులు అడుగుపెట్టబోతున్నారు, ఆటో డ్రైవర్లు అడుగుపెట్టబోతున్నారు, పారిశుద్ధ్య కార్మికులు అడుగుపెట్టబోతున్నారు, అదేవిధంగా రైతు కూలీలు అడుగుపెట్టబోతున్నారు, విద్యార్థులు అడుగుపెట్టబోతున్నారు, టీచర్లు అడుగుపెట్టబోతున్నారు. నేను వాళ్ళ గొంతుగా మాత్రం నాకు వ్యక్తిగతంగా పార్లమెంటు చూడాలనో, లేకపోతే పార్లమెంట్లో కూర్చోవాలనో, లేకపోతే ఏదో మా అధ్యక్షాన్ని మాట్లాడాలనో అట్లాంటి ఉత్సాహం ఉన్నట్లేదు. కానీ వాళ్ళ గొంతుకగా, వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు పార్లమెంటులో మాట్లాడే విధంగా, చర్చించే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. నాగర్ కర్నూల్ ప్రజలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు మీరు దృష్టిలో ఉన్నాయా? గెలిస్తే ఏం చేస్తారు నాగర్ కర్నూల్కి? ప్రపంచ పటంలో నిలబెడతా, దేశంలోనే కాదు, నాగర్ కర్నూల్లో ప్రపంచ పటంలో నేను మొదటిగా నిలబెడతా. ఆ కసి నాకున్నది. నేను గురుకులాలను ఏ విధంగా చేసినా అంతకన్నా గొప్పగా చేయాలనే ఒక ఆలోచన ఉంది. తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి నాగర్ కర్నూలు రాష్ట్రంలో కాదు, దేశంలోనే గొప్పగా ప్రపంచ పటంలో మరొక్కసారి నాగర్ కర్నూలు పేరు మారుమోగే విధంగా ప్రయత్నం చేస్తాను.